అందరికీ మర్నాత. ప్రైజ్ ద లార్డ్. తనను దూషించిన వారిని సహా ప్రేమించిన ప్రేమమయుని నామమున మీకు శుభములు. ఈ ఉదయకాలమున ధ్యానం కొరకై సామెతల గ్రంథము 17వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. సామెతలు మనల్ని సరిచేసే సామెతలు, రుచి అయిన భోజనము పదార్థములు కలహములతో కూడి ఉన్న ఇంట ఉండట కంటే నెమ్మది కలిగి ఉన్న ఒట్టి రొట్టె ముక్క తినుట మేలు. అదే 17వ అధ్యాయము 14వ వచనంలో చూసినట్లయితే, కలహారంభము నీటిగట్టున పుట్టు ఊట వివాదము అధికము కాకమునుపే దానిని విడిచిపెట్టుము. ప్రియ స్నేహితులారా, దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలము ప్రభు మన ముందుకు తీసుకొస్తున్న భాగము సామెతల గ్రంథము 17వ అధ్యాయములో కలహము, పోట్లాట, కొట్లాట, కలహాలకు దేవుని బిడ్డలు దూరంగా ఉండాలి. కలహములకు దూరముగా ఉన్న భక్తులు ఉన్నారు. ఇంటిలో సమృద్ధి ఉన్నది. ప్రతిరోజు మంచి భోజనం పదార్థాలు భోజిస్తూ ఉన్నాము. కానీ నెమ్మది లేకపోతే లాభమేమిటి? నెమ్మది లేని భోజనము, నెమ్మది లేని సుఖము, నెమ్మది లేని ఆస్తులు, నెమ్మది లేని సంపద ఎప్పటికీ క్షేమము కాదండి. మనము రొట్టె ముక్క తిన్నా మేలు, నెమ్మది కలిగి ఉంటే చాలు. అదే విషయాలు 17వ అధ్యాయం 1వ వచనంలో ప్రస్తావించబడ్డాయి. ప్రియులారా, ఆయన యందు భయభక్తులు కలిగిన వారు కలహములకు, పోట్లాడుటకు దూరంగా ఉంటారు. అది దేవుని పిల్లల లక్షణము. అబ్రహామును గురించి మనం చదువుకుంటాం. ఆదికాండ గ్రంథము 13వ అధ్యాయం 7వ వచనములో అబ్రహాము లోతును పిలిపించాడు. మనము బంధువులము, మనకు కలహము ఉండకూడదు. ఆ దినములలో కానానీయులు, పిర్జీలు, హెవీలు ఆ ప్రాంతంలో ఉన్నారు. అన్ని జనుల మధ్య ఉన్న అబ్రహాము చేసిన పని చూసారా? తన పశువుల కాపరులకు, లోతు పశువుల కాపరులకు పోట్లాట ఏర్పడింది, కలహం ఏర్పడింది. పెద్దవాడైన అబ్రహాము చిన్నవాడైన లోతును పిలిపించుకున్నాడు. ఇలాగూ మనము కుటుంబములాగా ఉండడం క్షేమము కాదు. మనము అన్యుల మధ్యలో ఉన్నాము అన్నాడేమో. అందుకే ఆ మాటలు అక్కడ ప్రస్తావించబడ్డాయి. కలహములకు దూరముగా ఉండే అలవాటు కలిగిన వాడు అబ్రహాము. అయితే ప్రియులారా, ఆశ్చర్యం ఏమిటో తెలుసా? అబ్రహాము కుమారుడైన ఇస్సాకు సహా కలహములకు దూరముగా ఉన్నవాడే. ఆదికాండం 26వ అధ్యాయము ఆ మాటలు మనము చదువుతాము. అబ్రహాము గేరారు ప్రాంతమునకు వెళ్ళాడు. అక్కడ తన తండ్రి త్రోగిన బావులు మరలా త్రోవడం మనం గమనిస్తాం. ఇస్సాకు ఆ ప్రాంతమునకు వెళ్ళి అబ్రహాము దినములలో త్రవ్విన నీల బావులను ఇస్సాకు మరలా త్రోవడం ప్రారంభించాడు. కానీ అక్కడ మనం గమనిస్తున్నాము, శత్రువులు వచ్చారు. ఇది త్రవ్విన తర్వాత, నీళ్లు అక్కడ కనబడిన తర్వాత శత్రువులు వచ్చి ఈ బావి మావి అన్నారు. ఇస్సాకు అక్కడ నుంచి తొలగిపోయాడు. ఎంత మంచి అలవాటండి! బావి త్రోవటానికి ఎంతో ఖర్చు అవుతుంది, ఎంతో కష్టం కూడా అనుభవించాలి. అయితే అంత కష్టపడి సంపాదించిన ఆ నీళ్లను, ఆ బావులను కలహానికి దూరంగా ఉండాలని వదిలి వెళ్ళిపోయాడు. ఈ మాటలు వింటున్న స్నేహితులారా, సహోదరి సహోదరులారా, కలహం పెట్టుకుంటున్నారా? కలహమునకు దూరంగా ఉన్నావా? అబ్రహాముకు ఉన్న అలవాటు కుమారునికి వచ్చింది. ఇది మనం గమనించవలసిన ఒక భాగమే. మనందరం జాగ్రత్తగా ఉండడం ఆశీర్వాదకరము. రెండో సంగతిని సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయం 28వ వచనంలో మనం చదువుతాం. గొలియాత్ మీదికి దావీదు వెళ్తున్న సందర్భంలో వారి అన్నలు దావీదును బహుగా మాట్లాడారు. దావీదు హృదయమునకు గర్వమున్నది అన్నారు. గర్వం లేనివాడే. అన్నలు యుద్ధ భూమిలో ఉన్నారు. నాన్న చూచిరామంటే పంపించగా బయలుదేరి వచ్చాడు. కానీ అన్నలు అతడు అడుగుతున్న సమాచారంను బట్టి అతడు గర్విష్ఠుడు అనుకుని నీ గర్వము మాకు తెలుసు. ఆ చిన్న మందను ఎవరి వశం చేసి వచ్చావు అన్నారు. విన్నారా? దావీదు తన అన్నతో పోట్లాడలేదండి. నేను ఎందుకు వచ్చానో నీ కోసం వచ్చాను కదా. 40 దినాల నుండి మీరు ఆ గొలియాతును ఎదుర్కొనలేకపోతున్నారు కదా. నాకు ధైర్యం ఉన్నది, నేను వెళ్తాను అని వాదించిన వాడు కాదు. అక్కడి నుండి తొలగిపోయినాడు అని తరువాత వచనములు చూస్తున్నాము. కలహాలు ఎక్కడైనా ఆరంభం కావచ్చు. అవి ఇంట్లోనో,
అవి బయటను, మీ కుటుంబ జీవితంలోనూ, భార్యాభర్తల మధ్యను, తల్లిదండ్రులకు, కుమారులకు, కుమార్తెలకు మధ్యలోనూ, అత్తకోడలకు మధ్యలోనూ కలహాలు వస్తున్నాయి. ఎన్ని కలహాలు వచ్చినా, ఎన్ని పోట్లాట్లు వచ్చినా భక్తి కలిగిన వాడు కలహమునకు దూరంగానే ఉంటాడు. అలాగా ఉండి ప్రభువును ఘనపరచాలండి. మనందరము కూడా ఈ యొక్క రోజుల్లో చూస్తే మనము పొలిటికల్గా కూడా మరి నేబర్స్తో కానీ ఎంతో కలహములతో ఉంటున్నాము. ఉద్యోగంలో మరి వ్యాపారాల విషయాలలో ఎంతగానో క్రోధముతో మనము మన హృదయంని నింపుకుంటున్నాము. ఆ విధంగా ఉండకూడదండి. మనం దేవుని ఘనపరచవలసిన వారమై ఉన్నాము. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థన. మహాపరిశుద్ధ ఘనమైన తండ్రి, మీ బంగారు పాదములకు స్తోత్రములు ప్రభువా. యేసయ్య, ఈరోజు ఈ ఉదయకాల సమయంలో మమ్మల్ని అందరినీ ఈ విధంగా సజీవ లెక్కలో ఉంచిన దేవా మీకు స్తోత్రములు. అవును తండ్రి, సాతాను ఎంతగానో మా మనసు నిండా కలహముతో, క్రోధముతో, కోపముతో మమ్మల్ని నా ప్రభు నింపుచుండగా తండ్రి, మీ యొక్క శుభలక్షణములు మేము కలిగి ఉండటానికి సహాయం చేయండి తండ్రి. చిన్నపిల్లలు, యవనస్తులు, వృద్ధులు, పెద్దవారు అందరూ కూడా సమాధానముతో వారి వారి కుటుంబంలో సమాధానముతో ఉండటానికి సహాయం చేయండి ప్రభువా. వారి యొక్క వ్యాపారాలలో, వారి ఉద్యోగాలలో తండ్రి సమాధానంతో జీవించులాగున మా అందరికీ మీ పరిశుద్ధాత్మ శక్తిని తోడుగా ఉంచమని వేడుకొంచున్నాం తండ్రి. ఈ యొక్క పరిస్థితిలో ఎంతోమంది ప్రభువా తండ్రి, ఎంతోమంది బాధపడుచుండగా వర్షాల కారణంగా వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకుని వారిని ఆదరించమని నజరేయుడైన యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత.